హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పుష్ప 2 మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తీసుకొచ్చాను భయ్య. హిందీలో అంటే బాలీవుడ్లో టికెట్లు అయితే వదిలేశారు భయ్య. అయితే అక్కడ భారీగా టికెట్లు సోల్డ్ అవుతున్నాయి. ఆ విషయం గురించి చెప్తాను. అదే కాకుండా ఈ మూవీ టీం కొత్త రకంగా ఆలోచించి ఒక యాప్ అయితే తీసుకొచ్చారు భయ్య. అది కూడా మాట్లాడుకుందాం. అలాగే ఈ మూవీలో ఏ బెస్ట్ సీన్స్ ఉంటాయో అవి కూడా మాట్లాడుకుందాం. అదే కాకుండా అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత అనేది కూడా మాట్లాడుకుందాం. తెలుగులో అనమాట 400 కోట్లు కలెక్షన్ గ్రాస్ చేయాలని మూవీ టీం పక్కాగా ప్లాన్ చేసినాడు. అది కూడా మాట్లాడుకుందాం భయ్య. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి భయ్య. ఈ వీడియోలో అయితే ఎంటుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, ఈ టికెట్స్ అనమాట ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఇంకా వదలలేదు. అయితే బాలీవుడ్లో అయితే వదిలేశారు భయ్య. అక్కడ టికెట్లు అనమాట ఇప్పటికే అరాచకం క్రియేట్ చేసేసాయి. దాదాపు 3 లక్షల టికెట్లు అయితే సోల్డ్ అయ్యాయి భయ్య. ఇది మామూలు విషయం కాదు. టికెట్లు 6 అవరే అవుతుంది. అయితే ఈ రకంగా అయితే సోల్డ్ అవుతున్నాయి. ఈ మూవీకి అక్కడే మంచి డిమాండ్ అయితే ఉంది. అదే రకంగా ఇప్పుడు తెలుగులో చూసుకున్నైతే తెలుగులో అనమాట బీభత్సమైన రేట్ అయితే పెంచేశారు భయ్య టికెట్లకు అనమాట. జస్ట్ ప్రీమియర్ షోలకి ఇప్పుడు సింగిల్ స్క్రీన్లో అనమాట 1200, మల్టీప్లెక్స్లో అనమాట 1400 నుండి 1500 దాకా అయితే ఉన్నాయి. ఇది మామూలు విషయం కాదు. ప్రీమియర్ షోలకి ఈ రకం వేస్తే చాలామంది పోలేరు భయ్య. ఇది మూవీకే ఇంపాక్ట్ అవుతుంది, అంటే మూవీ మీదే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇంత రేట్ పెడితే ఈ వీళ్ళు అనమాట 1000 కోట్లు బిజినెస్ చేసిన మూవీ అని చెప్పారు. అయితే చేసింది భయ్య. అయితే ఈ రకంగా ఫ్యాన్స్ మధ్య రుద్ది తేయాలా? నాకు అలా అనిపించింది భయ్య. 1000 రూపాయలు అంటే అది మామూలు విషయం కాదు. అదే కాకుండా భారీగా రేట్లు పెంచుతున్నారు. డే 1 నుండి డే 5 దాకా అనమాట 300 నుండి 500 దాకా సింగిల్ స్క్రీన్లో, మల్టీప్లెక్స్లో అనమాట 500 నుండి 600 దాకా మల్టీప్లెక్స్లో. ఈ రకమైన రేట్తో అనమాట కుటుంబం పోలేరు. కుటుంబం పోతేనమాట, ఫ్యామిలీస్ పోతేనమాట ఎక్కువ కలెక్షన్ గ్రాస్ అవుతుంది. కానీ ఈ విధంగా వీళ్ళైతే ప్లాన్ వేశారు భయ్య. ఈ రకమైన ప్లాన్ చేస్తే అనమాట మూవీ టీమ్కే ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఇదైతే పక్క. అదే కాకుండా ఇప్పుడు అనమాట అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత అనేది అనమాట మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, దీంట్లో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అయితే తీసుకోవట్లేదు, పర్సంటేజ్ అయితే తీసుకుంటున్నాడు. అయితే ఎంత పర్సెంటేజ్ అంటే 24% అనమాట. ఇది మామూలు విషయం కాదు. అయితే ఇప్పుడు 1000 కోట్లు అంటే ఇప్పుడు 100 అనుకోండి, 100లో 24% అంటే 24 లక్షలు. అది 1000 కోట్లు అనుకోండి, 140 కోట్లు. అంటే ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు దాకా మన తెలుగు హీరోలనే కాదు, ఏ హీరో కూడా అంత రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఫస్ట్ అనమాట అల్లు అర్జున్ అనేది తీసుకుంటున్నాడు. ఇది మామూలు విషయం కాదు. ఈ మూవీ ఎంత కలెక్షన్ వసూలు చేస్తే దాంట్లో 24% అనమాట. ఇది మామూలు విషయం కాదు. దీంతో అల్లు అర్జున్కి మంచి మార్కెటింగ్ క్రియేట్ అవుతుంది. కానీ మూవీ బిజినెస్ చేసింది 1000 కోట్లు, కానీ వసూలు చేయాలి. ఇది మామూలు టార్గెట్ కాదు. చాలా సినిమాలు బీట్ చేయాలన్నమాట. ఈ సినిమా ఎక్కడెక్కడ రిలీజ్ చేస్తుంది అన్ని చోట్ల అనమాట విధ్వంసం క్రియేట్ చేస్తేనే ఈ రకంగా కలెక్షన్ గ్రాస్ అవుతుంది, లేకపోతే కష్టమే. ఇప్పుడు భయ్య, ఇప్పుడు తెలుగులో గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ టీం అంటే పుష్ప మూవీ టీం ఏమని ప్లాన్ చేస్తున్నారు అంటే తెలుగులో ఇక్కడ దాదాపు 400 కోట్లు కలెక్షన్ వసూలు చేయాలని అయితే టార్గెట్ వేసుకున్నారు భయ్య. ఇది మామూలు విషయం కాదు. అలాగే ఇక్కడ టికెట్ రేట్లు కూడా గట్టిగా పెంచారు భయ్య. డే 1 నుండి ఈ మూవీ ఆగిపోయేదాకా దాదాపు 400 కోట్లు కలెక్షన్ వసూలు చేయాలి ఇక్కడ తెలుగు స్టేట్లో అనమాట, ఏపీ ఆర్ తెలంగాణలో. లేకపోతే 400 కోట్లు వసూలు చేయాలి, 200 కోట్లు షేర్ వసూలు చేయాలి. ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా టఫ్ అనమాట. నాకు తెలిసి అంత వసూలు చేయలేకపోవచ్చు నేనైతే అనుకున్నా. కానీ క్రేజ్ ఉందిగా, అది కొద్దిగా ప్లస్ అవ్వచ్చు. టికెట్ రేట్ల వల్ల అది కొద్దిగా మైనస్ అవ్వచ్చు అని నాకైతే అనిపించింది. అదే కాకుండా భయ్య, ఇప్పుడు ఈ మూవీ టీం ఒక కొత్త రకమైన యాప్ అయితే తీసుకొచ్చింది భయ్య. ఏంటంటే ఈ రకమైన డేరింగ్ ఎవరు చేయలేదు భయ్య. నాకు తెలుసు అనమాట ఒక యాప్. ఆ యాప్తో అనమాట మనం ఎక్కడున్నా, అంటే వేరే స్టేట్లలో అయితే మనమైతే ఉంటాం భయ్య, మనకి తెలుగులో చూడాలని అనిపించింది థియేటర్లో పోయాక. అయితే అక్కడ వేరే లాంగ్వేజ్లో అయితే వస్తుంది. కానీ వీళ్ళు అనమాట ఏ రకంగా ప్లాన్ చేశారంటే ప్లేస్టోర్లో అనమాట ఒక యాప్ అయితే క్రియేట్ చేశారు భయ్య. అయితే ఆ యాప్లో అనమాట మనం టికెట్ కొని ఆ యాప్కి చూపించాలి, అంటే ఫోన్లో చూపించాలి. అయితే అది అనమాట ఆ థియేటర్లో అక్కడక్కడికే అనమాట మనకి థియేటర్లో వేరే లాంగ్వేజ్ వస్తుంది. మనం బడ్స్ వేసుకోవాలి. ఆ బడ్స్ ద్వారా అనమాట మనకి తెలుగు లాంగ్వేజెస్లో మనకి కావాల్సిన లాంగ్వేజ్లో అనమాట దాదాపు 10 లాంగ్వేజ్లు అయితే దాంట్లో అయితే ఉన్నాయంట భయ్య. ఈ రకంగా ప్లాన్ చేశారు. ఇది మామూలు విషయం కాదు. అయితే ఆ యాప్ ఇన్స్టాల్ చేసినందుకు ఇంకా ఎక్స్ట్రా మనీ కూడా మనం పే చేయాలి, అది కొద్దిగా మైనస్. ఈ రకంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇక భయ్య, అసలు ఇప్పుడు దాకా అనమాట భారీగా కలెక్షన్ డే 1 వసూలు చేసింది జవాన్ మూవీ. అంటే షారుఖ్ ఖాన్ డైరెక్టర్ అట్లే కాంబినేషన్లో వచ్చింది మూవీ అనమాట. అదైతే డే 1 బీభత్సమైన కలెక్షన్ వసూలు చేసింది భయ్య. దాన్ని టార్గెట్ వేసుకున్నారు అన్ని లాంగ్వేజ్లో అనమాట. కానీ దాన్ని అనమాట తోసేస్తారు భయ్య మన అల్లు అర్జున్ అన్న. ఆ టార్గెట్ని బీట్ చేస్తాడు మన అల్లు అర్జున్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే బాలీవుడ్లోని క్రేజ్ ఉంది, అలాగే తెలుగు స్టేట్లలో కూడా క్రేజ్ ఉంది. ఇది మామూలు విషయం కాదు. దానివల్ల షారుఖ్ ఖాన్ని దాటేస్తాడు మన అల్లు అర్జున్ అన్న. ఇదైతే బెస్ట్ అనమాట. ఎందుకంటే బెస్ట్ అని ఎందుకు అంటున్నా అంటే మన తెలుగు హీరో అయి ఉండి ఎప్పటి నుండో ఉన్న షారుఖ్ ఖాన్ రికార్డ్ని బ్రేక్ చేశాడు అంటే అది మామూలు విషయం కాదు. బ్రేక్ ఈవెన్ చేయాలి, చేస్తాడు కూడా ఈ విషయం అనమాట డే 1. అయితే ఓవరాల్గా అనమాట ఈ మూవీ భారీ కలెక్షన్ వసూలు చేయాలని టార్గెట్ అయితే వేసుకున్నారు. కానీ టికెట్ల వల్ల
చూడలేకపోవచ్చు. అదే కాకుండా ఇప్పుడు కొత్త యాప్ అయితే తీసుకొచ్చారు. దానివల్ల ప్రైవసీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అవన్నీ మూవీ టీమ్ చూసుకొని ఈ మూవీని అనమాట సెట్ చేసి రిలీజ్ చేయాలి భయ్యా. కానీ బీభత్సమైన క్రేజ్ అయితే ఉంది ఇక్కడ తెలుగు స్టేట్లో అనమాట. అదే కాకుండా భయ్యా ఈ మూవీలో 4 సీన్స్ అయితే ఉన్నాయి భయ్యా, టాప్ సీన్స్ అనమాట. అయితే ఇదొకటి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఈ మూవీలో ఒక వార్నింగ్ సీన్ అయితే ఉంటుందంట భయ్యా. సైలెంట్గా వార్నింగ్ ఉంటుందంట, గూజ్ బంప్స్ వస్తాయంట అలాంటి వార్నింగ్కి. దాని తర్వాత జాతర ఎపిసోడ్ భయ్యా, ఆ సీన్ చూశాక పూనకాలే వస్తాయంట. దాని తర్వాత ప్రీ క్లైమాక్స్, అది అరాచకం అంట. దాని తర్వాత క్లైమాక్స్ అంట, ఊహించుకునే ట్విస్ట్ అయితే ఉంటుందంట. ఈ రకంగా అయితే మూవీ టీం అయితే ప్లాన్ చేస్తున్నారు భయ్యా. ఈ మూవీ దాదాపు డే 1 500 కోట్లు కొట్టాలని టార్గెట్ అయితే వేసుకుంది. మీరే ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంత మంచి మంచి అప్డేట్ ఇస్తూ ఉన్నా కదా.